హలో ఫెలో సిటిజన్స్, ఈరోజు మనం ఆనియన్ సమోసా ఎలా చేయాలో చూద్దాం. ఇవి చాలా క్రిస్పీగా అండ్ సాఫ్టీగా ఉంటాయి. సో వాటి కోసం ఫస్ట్ అయితే మనం గోధుమ పిండి తీసుకోవాలి. దాంట్లోకి వాము, కొంచెం సాల్ట్, ఆయిల్, ఈ 4 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఉండలు కట్టకుండా కలుపుకున్న తర్వాత వాటర్ తోటి చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే మనం స్టఫింగ్ కోసం ఆనియన్స్ కట్ చేసుకోవాలి. దాంట్లో తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి జీరా, కట్ చేసుకున్న ఆనియన్స్, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసి బాగా మగ్గిన తర్వాత కారం, ఉప్పు, ధనియా పౌడర్, ఇంకేమైనా మసాలాస్ కావాలంటే అన్నీ యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, స్టఫింగ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండితోటి రౌండ్గా బాల్స్ చేసుకొని పూరీలాగా ఒత్తుకోవాలి. దాన్ని ఈ వీడియోలో చూపించేలాగా హాఫ్కి కట్ చేసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టేసి అన్ని కార్నర్స్ నీట్గా అంటించేసుకోవాలి. సో ఇదొక వే ఆఫ్ సమోసా మేకింగ్. ఇంకొకటి ఈలోనే వీడియోలో చూపించేలాగా చేతితోటి ట్రయాంగిల్ షేప్లో చేసేసి మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకోవాలి. చుట్టూ కార్నర్స్ అంటించుకోవడానికి ఐదర్ వాటర్ లేదంటే మైదా పిండి ప్లస్ కొంచెం వాటర్ మిక్స్ చేసిన దాన్ని పెట్టేసుకుంటే కార్నర్స్ ఊడిపోకుండా స్టఫింగ్ లోపల నుంచి బయటకు రాకుండా నీట్గా పెట్టుకోవచ్చు. సో ఇలా చేసుకున్న సమోసాని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో రెడ్ గోల్డెన్ కలర్ మంచిగా వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే మనకు చాలా క్రిస్పీగా వస్తాయి. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.